రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 సంక్షేమ పథకాలపై మావల మండలం వాగాపూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించి విస్తృతంగా చర్చించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమన్నారు. ముఖ్యంగా వ్యవసాయదారులకు ప్రతి ఎకరాకు పెట్టుబడి సహాయంగా 12,000 రూపాయలు ఇందిరమ్మ రైతు భరోసా కింద, భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై చర్చించారు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పంపిణీ చేయాలని, పేదవాడు ఆత్మగౌరవంగా బతకాలంటే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలనే అంశంపై చర్చ సాగింది. రియల్ ఎస్టేట్స్ కానీ, రోడ్లు కానీ, గోదాముల కోసం కానీ, ఏమన్నా ఇండస్ట్రియల్స్, మైనింగ్స్ అంటే ఈ కన్కర్ మిషన్లు అవి ఉంటాయి కదా, అవి ఉన్న భూముల్ని కూడా ఈ రైతు భరోసా నుంచి మినహాయింపు చేయమని చెప్పి ప్రభుత్వం ఆర్డర్ ఉంది. అట్లనే ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు అంటే ఉదాహరణకు ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకున్నది, లేకుంటే ఇంకేదైనా గవర్నమెంట్ దానికోసం తీసుకున్న భూములు ధరణిలో ఉంటే, తీసుకున్న తర్వాత కూడా అవి జనరల్గా ధరణిలోకి వెళ్ళి లేచిపోతాయి. అట్లాంటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. అవి ధరణిలో ఉంటే వాటిని కూడా తీసేయడం జరుగుతుంది. 4వది అట్లాంటి నాకు తెలిసి ఈ ఇండ్లు లేదా కాలనీలు కానీ, రియల్ ఎస్టేట్స్ కానీ, రోడ్లు కానీ, గోదాముల కోసం కానీ, ఏమన్నా ఇండస్ట్రియల్స్, మైనింగ్స్ అంటే ఈ కన్కర్ మిషన్లు అవి ఉంటాయి కదా, అవి ఉన్న భూముల్ని కూడా ఈ రైతు భరోసా నుంచి మినహాయింపు చేయమని చెప్పి ప్రభుత్వం ఆర్డర్ ఉంది. అట్లనే ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు అంటే ఉదాహరణకు ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకున్నది, లేకుంటే ఇంకేదైనా గవర్నమెంట్ దానికోసం తీసుకున్న భూములు ధరణిలో ఉంటే, తీసుకున్న తర్వాత కూడా అవి జనరల్గా ధరణిలోకి వెళ్ళి లేచిపోతాయి. అట్లాంటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. అవి ధరణిలో ఉంటే వాటిని కూడా తీసేయడం జరుగుతుంది. 4వది అట్లాంటి నాకు తెలిసి ఈ ఇండ్లు లేదా కాలనీలు కానీ, రియల్ ఎస్టేట్స్ కానీ, రోడ్లు కానీ, గోదాముల కోసం కానీ, ఏమన్నా ఇండస్ట్రియల్స్, మైనింగ్స్ అంటే ఈ కన్కర్ మిషన్లు అవి ఉంటాయి కదా, అవి ఉన్న భూముల్ని కూడా ఈ రైతు భరోసా నుంచి మినహాయింపు చేయమని చెప్పి ప్రభుత్వం. భీంపూర్ మండలం